అంటే ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కదా. ఓంకి ఒక శక్తి, ఐంకి ఒక శక్తి, హ్రీంకి ఒక శక్తి, స్త్రీంకి ఒక శక్తి ఉంటుంది కదా. ఈ స్త్రీంకి ఉన్న శక్తి ఏంటి? స్త్రీంకి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి కనిపిస్తూ ఉన్నది. తార అంటే తరింపజేసేటువంటి దేవత, ఆమె జ్ఞానానికి అధిదేవత, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తరింపజేసే మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత కాబట్టి ప్రధానంగా స్త్రీం అనేటువంటిది మోక్షాన్ని ఇచ్చేటువంటి బీజంగా మనం భావించవచ్చు. అంటే మోక్షం అంటే అందరూ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, ప్రాభవాన్ని, వాటిని కూడా ఇస్తుంది తారాదేవి. ఆరోగ్య రక్షణ కోరుకుంటారు, శాంతిని కోరుకుంటారు కదా. ఈ స్త్రీం మంత్రం వీటన్నిటిని ఇస్తుందా? దేవిని ఈ మంత్రంతో గనక పూజిస్తే అమ్మవారు ఏ దేవత అయినా సరే అన్నిటినీ ఇవ్వగలుగుతుంది. తారాదేవికి సంబంధించినటువంటి విధానం మంత్ర విధానం మనం కనుక చూస్తే, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర విశేషాలు మనం చూస్తే, స్వర్ణాకర్షణ తారని మంత్రం ఉంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాగే తారా నీల సరస్వతి మంత్రం ఉన్నది, ఆమెను కనుక పూజిస్తే విద్యనిస్తుంది. ఇలా వివిధ రూపాల్లో అమ్మవారు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ స్త్రీం బీజాక్షరంతో కనిపించే మంత్రాలు మనకు పెద్దగా ప్రాచుర్యంలో కనిపించటం లేదు కదా. లేవు. తారాదేవికి సంబంధించినటువంటి వాటిలో మనకు కనిపిస్తుంది. అంటే దశమహావిద్యలకు సంబంధించినటువంటి ప్రాచుర్యత కొంత తక్కువగా ఉండటం, దశమహావిద్యలు అంటే భయపడటం, వాళ్ళు ఏదో తీవ్రమైనటువంటి దేవతలు అనేటువంటి అపోహ రావటం వల్ల ఎక్కువ మందికి ఈ విషయాలు తెలియవు. అయితే ఆ దేవత తరింపజేసేటువంటి దేవత, ఆమెకు సంబంధించినటువంటి విశేషాలలో స్త్రీం అనేటువంటి వధూబీజంగా చెప్పారు. అంటే మంత్రానికి ఒక ఋషి, మంత్రానికి ఒక దేవత, మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది అంటారు కదా. అవును. ఇప్పుడు ఈ స్త్రీం అనే దానికి ఉన్న మంత్రాది దేవత ఎవరు? తర్వాత అలాగే మంత్ర ఛందస్సు దేవత ఋషి ఎవరు? ముగ్గురు ఎవరెవరు? ఈ స్త్రీం అనేటువంటిది ఏకాక్షర మంత్రంగా చేయొచ్చు. అంటే మనకు మంత్రాలలో కూడాను ఒకే అక్షరం కలిగినటువంటి మంత్రాలు ఉంటాయి. అలాగే అష్టాక్షరి మంత్రం, దశాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ప్రధానంగా స్త్రీం అనేటువంటిది కనుక చూస్తే మనం తారాదేవికి సంబంధించినటువంటి ఏకాక్షర మంత్రం. ఈ స్త్రీం యొక్క మంత్రాది దేవత తారాదేవి అధిదేవత తారాదేవి. ప్రతి మంత్రానికి కూడా ఋషి కూడా ఉంటారు కదా. ఋషి ఉంటాడు, మహాదేవుడే మహర్షిగా చెప్తారు సాధారణంగా. ఛందస్సు పరంగా ఏం చెప్తారు? ఏకాక్షరానికి పెద్దగా ఆ పట్టింపు లేదు కాబట్టి ఇది ఒక బీజంగా మంత్రంగా కూడా మనం చేసుకోవచ్చు. అంటే మిగతా ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్రీం వీటిలాగానే ఈ స్త్రీం అనే ఒక ఈ బీజాక్షరం కూడా ఇంకా ప్రపంచంలోకి ప్రచారం అవ్వాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే మనం చాలామంది జాతకాలు చూపించుకునేటప్పుడు మీకు స్త్రీ శాపం ఉన్నదండి అని చెప్తూ ఉంటారు, పురుష శాపం ఉందని అనరు. ఎందుకంటే స్త్రీకి తపస్సు చేసినా చేయకపోయినా ఆ స్త్రీలో ఉన్నటువంటి శబ్దంలో ఉన్నటువంటి శక్తి ఆ మహిళకు అనేటువంటిది సహజంగా రావటం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఆ శబ్దాన్ని ఎక్కువసార్లు ఎవరైతే ఉచ్చరిస్తారో, భావిస్తారో మరింత శక్తి, వధూబీజం అంటే శుభములను, సౌభాగ్యాన్ని, మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటి శక్తి ఈ బీజానికి ఉంది, ఈ బీజ అధిదేవతకు ఉంది. కాబట్టి ఇది గనక సాధన చేస్తే ఈ శక్తులన్నీ కూడాను వ్యక్తుల్లోకి ప్రవేశిస్తాయి. అంటే ఈ స్త్రీ బీజాక్షరం స్త్రీలు, పురుషులు అందరూ ఉపాసించారు, చక్కగా చేయొచ్చు. ఈ స్త్రీ శక్తి పీఠం ద్వారా మీరు ఏం చేయబోతున్నారు మేడం భవిష్యత్తులో? ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నామో దాన్ని మరింతగా విస్తృతపరచడం. ఒకటి, స్త్రీలను వాళ్ళకు సంబంధించినటువంటి విశేషాలను పురాణ వాంగ్మయం వేదకాల నుంచి ఎలా అందించిందో అది చైతన్యపరిచేటువంటి విధంగా చేయటం అనేటువంటిది ఒకటి. రెండు, స్త్రీ పూజ. త్వరలో ఏంటంటే 1,00,000 మంది స్త్రీలను ఒకే చోట సమావేశపరిచి వాళ్ళకు పూజ చేద్దాము అనేటువంటి ఒక ప్రణాళిక రూపొందుతున్నది. శతసహస్ర సువాసిని పూజ. అలాగే ధర్మచారిణి సంస్కృతి అనే ఒక 2 కార్యక్రమాల ద్వారా ఇంట్లో, ఇప్పుడు మా పిల్లల్ని మన స్కూల్స్కి ఎన్నిటికి పంపించినా కూడా ఇంట్లో ఏదైతే నేర్చుకుంటామో దాని ప్రభావం జీవితం అంతా ఉంటుంది వ్యక్తికి. ఒక తల్లిగా స్త్రీ తన పిల్లలకు ఎలా నేర్పించాలి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఒక భార్యగా భర్తతో సహకరిస్తూ మన పూజలు, వ్రతాలు, పాత నిన్న మొన్నటి వరకు తరాల్లో మన ప్రపంచంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేకతల్లో కుటుంబ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటారు. సో భార్యాభర్తలు చిరకాలం కలకాలం వాళ్ళు కలిసి ఉండటం అనేది భారతదేశం యొక్క గొప్పతనం, విశిష్టత మిగతా దేశాల కంటే. ఇప్పుడు ఈ తరాలు చూస్తుంటే తొందరగానే విడిపోతున్నారు. అనుమానాలు కావచ్చు, ఈగోలు కావచ్చు, అసహనం కావచ్చు, రకరకాల కారణాలతో విడిపోతున్నారు కదా. ఇప్పుడు మీ ఇటువంటి దీని ద్వారా వాటిని ఏ విధంగా మీరు దాన్ని సమన్వయం చేస్తారు? ఆ కుటుంబ వ్యవస్థని కాపాడటానికి స్త్రీశక్తి పెట్టడం ఏ విధంగా మీ పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా భార్యగా ఒక భర్తతో ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఎందుకంటే కుటుంబ వ్యవస్థ నిలబెట్టడంలో స్త్రీ కంటే పురుషుల కంటే కూడాను స్త్రీకి ఉన్నటువంటి శక్తి ఎక్కువ, బాధ్యత ఎక్కువ. కాబట్టి దానికి సంబంధించినటువంటి విశేషాలు, దానికి సంబంధించినటువంటి విధానాలు, మన కుటుంబాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి
ఇబ్బందుల పాలు కాకుండా ఎలా చూసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఇక్కడ అందించడం అనేటువంటిది జరుగుతున్నది. అది కాకుండా ప్రధానంగా ఏంటంటే మహిళలలో మంత్రోపాసన. మనం గాయత్రి మంత్రంలో చెప్తాం, ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదిస్తుంది దేవత. ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తూ ఉంటారో వాళ్లకు తెలియకుండానే వాళ్ళ బుద్ధి భూమికల్లోకి దేవత ప్రవేశించి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు నడుపుతూ ఉంటుంది. అంటే గాయత్రి మంత్రాన్ని స్త్రీలు చదవకూడదని, అలాగే కొన్ని మంత్రాలను బ్రాహ్మణేతలు చదవకూడదని ఇటువంటి కూడా అంటారు కదా, దీనికి మీరు ఇచ్చే ఈ సందేహాలు మీ దగ్గర సమాధానం ఉండేది. ఇటువంటి ఆచారం సంప్రదాయం మనకున్నది. కానీ ఇవాళ తరంలో కనుక మనం చూస్తే గాయత్రి మంత్రం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేయటం అనేటువంటిది సమాజంలోకి వచ్చేసింది. దాని ఒక మార్పుగా మనం స్వీకరించాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి ఇదొక మార్గం. ప్రతి ఒక్కళ్ళకి కూడాను మనం గాయత్రి మంత్రం చెప్పటం, ఆ చేసేటువంటి అధికారం ఇవ్వటం అనేటువంటి సంప్రదాయాన్ని మనం హర్షించేటువంటి సంప్రదాయం. దానివల్ల మన సమాజానికి మంచి జరుగుతున్నది. అలాగే వేదాన్ని బ్రాహ్మణులు మాత్రమే, వేద మంత్రాల మీద అధికారం బ్రాహ్మణులకు మాత్రమే అనేటువంటిది మనకున్నది. కానీ ఇవాళ సమాజంలో ఏంటంటే బ్రాహ్మణేతరులు అనే మాట కాదు, విదేశీయులు కూడా మన వేదాలను చదువుకుంటున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు చదువుకోవటానికి. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సంపద ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తం అవుతుంది అనేటువంటిది కూడా మనం సహృదయంతో స్వీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. కుర్తాల పీఠానికి శ్రీశక్తి పీఠానికి ఏమైనా అనుబంధం ఉందా? కుర్తాళం స్వామివారు పీఠాధిపతిగా ఉన్నటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు దీన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. అయితే దీని ఒక స్వతంత్ర సంస్థగా ముందుకు తీసుకువెళ్ళాలి, మహిళా శక్తి మీద ఆధారపడి దేవీ శక్తితో ఈ వ్యవస్థను నడపాలి అనేటువంటిది వారి ఆదేశం. అందుకు తగ్గట్లుగానే ఇక్కడ అన్నీ కూడాను నడుస్తూ ఉన్నాయి. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను దేవతల అనుగ్రహం పొందుతూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే కుర్తాళం అనేటువంటిది సిద్ధక్షేత్రం. కుర్తాళ పీఠాధిపతులు మహాసిద్ధులు, పూర్వం ఉన్నటువంటి వాళ్ళైనా ఇవాళ ఉన్నటువంటి మన స్వామివారైనా. ఇక్కడ ఇంతమంది దేవతలను ప్రతిష్ఠించారు. ఇక్కడ దేవతల కార్యక్రమాలు జరిగేటప్పుడు స్వామివారు ఆవాహన చేసినటువంటి శక్తి వల్ల ఆ దేవతకు సంబంధించినటువంటి అనుగ్రహ విశేషాలు కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ హనుమంతుడికి ప్రతి హనుమత్ జయంతికి కూడాను 1,00,000 అరటిపండ్లను నివేదిస్తుంటాం. ఆ సమయంలో స్వామి కళ్ళు తెరుస్తాడు, అందరూ చూస్తూ ఉంటారు. మనం ఫొటోస్ తీసినప్పుడు ఫొటోస్లో కూడా అది క్యాప్చర్ అవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ కుర్తాళ సిద్ధుల యొక్క పీఠాధిపతుల యొక్క శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది. స్వామివారు తన శక్తితోటి ఇక్కడ మహావ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ ఇది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మరొక కుర్తాళంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిలవటం, ఇక్కడికి రావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ శ్రీశక్తి పీఠం గురించి ఏకవాక్యంలో చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇది స్త్రీ శక్తి పీఠం, నారీ ఏవ నారాయణి, అంతే. నమస్కారం.